గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభం మోడీ, భారత ప్రధాని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ, ఇరు దేశాల అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత, ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. అత్యంత కష్టకాలంలోనూ భారత్, రష్యా కలిసే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలు భుజం కలిపి నడిచాయన్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త సుస్థిరతకు రెండు దేశాల మధ్య భాగస్వామ్య బంధం మూలస్తంభంగా నిలుస్తుందని చెప్పారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి చైనాలో తియాజిన్కి చేరుకున్న మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఆ కార్యక్రమం ముగిశాక విడిగా భేటీ అయ్యారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్తో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ వంటి పరిణామాల నేపథ్యంలో వీరి చర్చలు ఆసక్తిని రేకెత్తించాయి. విశ్వాసం ఆధారంగా భారత్, రష్యా అనేక దశాబ్దాలుగా ప్రత్యేకమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాయని, ఇవి ఇంకా అభివృద్ధి చెందడానికి తాజా భేటీ పునాది వేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల బంధాలు రాజకీయాలకు పూర్తిగా అతీతమన్నారు. అరుదైన రీతిలో మోడీ, పుతిన్ ఒకే కారులో హోటల్ వరకు ప్రయాణిస్తూ ముచ్చరించుకున్నారు. మోడీని తోడుకుని వెళ్లేందుకు పుతిన్ 10 నిమిషాలు నిరీక్షించారు. హోటల్ చేరాక ఇరు దేశాల ప్రతినిధి బృందాలు వాళ్లతో కలవాల్సి ఉంది, కానీ దాదాపుగా అక్కడే చాలాసేపు కూర్చున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కారులోనే కూర్చుని మాట్లాడుకున్నారు అన్నటువంటి పాయింట్ని. పావు గంటలోనే అక్కడికి చేరిన ఇద్దరు నేతలు కారు నుంచి కిందకి దిగకుండా చాలాసేపు లోపలే కూర్చున్నారు. వాళ్ళిద్దరే రమారమి 30 గంట సేపు అలా ఏకాంతంగా మాట్లాడుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. వాళ్ళ ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించలేదు. పుతిన్తో కారు ప్రయాణం ఫోటోను మోడీ ఎక్స్లో పంచుకున్నారు. పుతిన్, నేను కలిసి ఒకే వాహనంలో మా ద్వైపాక్షిక భేటీ వేదిక వద్దకు చేరుకున్నాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఎప్పుడూ వివేకంతో జరుగుతాయి. ఈసారి అద్భుతంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. మరొకరి చెవిని పట్టడానికి ఆస్కారం లేని రీతిలో కొన్ని కీలక అంశాలపై వీళ్ళు కారులో మాట్లాడుకుని ఉంటారని రష్యాలోని వర్గాలు భావిస్తున్నాయి. పేరుకు అది కారే అయినా ఇంట్లో సౌకర్యవంతమైన గదిలో ఉన్నట్టే ఉంటుందని తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు వాడే బీస్ట్లా పుతిన్ వాడే అరస్ లిమోసిన్ కారులో భద్రతాపరంగా అనేక వ్యవస్థలు ఉంటాయి. తుపాకీ గోళ్లను, బాంబు దాడుల్ని, క్షిపణుల్ని తట్టుకోగలదు. రసాయన దాడి నుంచి రక్షించేందుకు అన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ ప్రధాని మోడీ ఆత్మీయంగా పలకరించారు. చేతులు కలిపి ఆలింగనం చేసుకున్నారు. అలాగే ద్వైపాక్షిక చర్చలో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావనకు వచ్చింది. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాల్సిందిగా మానవత్వ పిలుపునిస్తున్నట్టు మోడీ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ అన్నింటికి పైన చర్చిద్దాం. మీ 11 మంది అసెంబ్లీకి రండి. రాజంపేట ప్రజావేదిక నుంచి వైకాపాకు సీఎం చంద్రబాబు సవాల్. అవినీతి పత్రికా ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరిక. సీఎంగా ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు చంద్రబాబు వెల్లడి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పింఛన్ల పంపిణీ. నాడు సిద్ధం అంటూ ఎగిరిపడ్డాడు కదా. అబద్ధ ప్రచారాలపై వైకాపాకు సవాల్ విసురుతాను. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా అన్నింటిపైన చర్చిద్దాం. అందుకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని వైకాపా అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో సోమవారం సీఎం పర్యటించారు. తొలుత దివ్యాంగురాలు సుమిత్రం ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి వాళ్ళ కష్ట సుఖాలను ఆరాధీశారు. ధోబీఘాట్ను సందర్శించి రజకులతో ముచ్చటించి వాళ్ళ సౌకర్యాలు, సమస్యల కల్పనపైన అడిగి తెలుసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ జగన్ ఎట్లాగూ వెళ్ళట్లేదు కాబట్టి, జగన్ రాడు అన్నటువంటిది ఎలాగో ఉంది కాబట్టి నిజంగా మంచి సవాలే విసిరారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్ వెళ్ళి చర్చించాలి, అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. ఇకపోతే ఆఫ్ఘన్కి కాళరాత్రి 6.0 తీవ్రత్వ భూకంపం, 800 మందికి పైగా మృతులు, 2500 మందికి పైగా క్షతగాత్రులు, ఇంకా శిథిలాల కింద చాలామంది మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ఊళ్ళే ధ్వంసం. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి, అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామాలతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం. ఆదివారం రాత్రి రెక్టర్ స్కేల్ మీద 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రి మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలు బలికొంది. 2500 మందికి పైగా పౌరులను క్షతగాత్రులు చేసింది. భూకంప తాకిడి గ్రామాల ధ్వంసమయ్యే, శిథిలాల కింద చిక్కున్న ఆప్తుల్ని రక్షించుకునేందుకు చేతులతోనే చాలామంది మట్టిని తవ్వి తీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుని ఉంటారని అనుమానిస్తున్నారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక కాలమాన ప్రకారం ఆది రాత్రి 11:37 గంటలకు సంభవించిన భూకంపం కునార్, సంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇసుక దోపిడీ గుత్తేదారులకు
1818 కోట్ల జరిమానా, అత్యధికంగా జేపీ సంస్థకు 1261 కోట్లు, మొత్తం ఉల్లంఘనలపై 420 తాకీదులు, అన్ని కలిపితే జరిమానాకు వేల కోట్లు ఉండే అవకాశం అంటూ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడినటువంటి గుత్తేదారు సంస్థలకు గనుల శాఖ భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇప్పటి వరకు 1818 కోట్ల మేర విధించి 83 డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గుత్తేదారు సంస్థలకు మొత్తం 500 డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ జరిమానాలన్నీ పరిగణలో తీసుకుంటే గుత్తేదారుల సంస్థలు వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే జోక్ ఏంటంటే ఇవాళ 5 పైసలు ప్రభుత్వానికి రాకుండా వేల కోట్ల రూపాయలు డబ్బులు తినేస్తున్నారు. అప్పుడు 5 ఏళ్లలో తప్పు చేశారని 1818 కోట్లు జరిమానా వేశారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి మరి ఆ జరిమానా ఏంటి, ఇంకెంత తిని ఉండాలి ఆ లెక్కనైతే కనుక. కాకపోతే ఏంటంటే ప్రజలకు మనం ఏం చెప్తే అదే నిజమని నమ్ముతారు అనేటటువంటి ధైర్యం ఉంది కాబట్టి పత్రికల ద్వారా తప్పుడు ప్రచారంతో కాలక్షేపం చేస్తున్నారు. లేకపోతే జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డ్ అంటూ గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 21% వృద్ధి, వృత్తి పన్ను వసూళ్లలో 42.3% వృద్ధి, వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21% వృద్ధి నమోదు చేసింది. దేశ సగటు వృద్ధితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉంది. 2024 ఆగస్టులో 3298 కోట్లు ఉంటే 2025 ఆగస్టులో 3989 కోట్లు రాబడి సాధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. వరుసగా లాస్ట్ మంత్లో కూడా 14% వృద్ధి, ఈ నెల 21% వృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడినట్టు. అదే సందర్భంలో వరుస ప్లస్లు రావడం అన్నటువంటిది మంచి అంశం, రాష్ట్రానికి ప్రయోజనకరమైన అంశం. ఇకపోతే కొత్త పారిశ్రామిక లోకం అంటూ వినూత్న ఆలోచనలతో వచ్చే వాళ్ళకి రతన్ టాటా హబ్ ఆహ్వానం. దీనికి అనుసంధానంగా 5 స్పోక్ సెంటర్లు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు. నువ్వు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలి, మీరు చాలా దూరం నడవాలనుకుంటే కలిసి నడవండి. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా పలుకులు ఇవి. అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం సుస్థిరంగా నడిపిన ఆయన అనుభవ పాఠాన్ని యువ పారిశ్రామికవేత్తలకు బోధించే కేంద్రమే అమరావతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. వినూత్న ఆలోచనలతో రండి, పారిశ్రామికవేత్తలుగా తిరిగి వెళ్ళానంటూ ఈ హబ్ యువతని ఆహ్వానిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చక్కగా యువత సద్వినియోగం చేసుకోగలిగితే బాగుంటుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మంచి అవకాశం ఇది. లేకపోతే చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్ళు విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో అనుభవాలు పంచుకున్నటువంటి సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశాం కాబట్టి ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విమర్శలకు భయపడి సంస్కరణకు దూరంగా ఉండకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని తెలిపారు. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని తన జీవితంలో దాన్ని విధానంగా పెట్టుకున్నానని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సవాళ్లు ఎదురయ్యాయని వాటిని ఎదుర్కొని దృఢమైన నిర్ణయాలతో పాలన సాగించానని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లైన సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉండవల్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తనకు ఎదురైన అనుభవాలు సీఎం వాళ్లతో పంచుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మంచం పట్టిన రాష్ట్రం, ఫీవర్ వైరల్ అంటూ ప్రతి ఇంటా జ్వరాలు, డెంగీ, మలేరియా బాధితులు, అస్తవ్యస్త పారిశుధ్యంతో సీజనల్ వ్యాధులు విజృంభణ, వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కార్, ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం, ఫీవర్ సర్వేలు పట్టం, ప్రభుత్వ ఆసుపత్రులు మందులు వస్తువుల కొరత, ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ జేబులు గొల్ల చేసుకుంటున్న బాధితులు, అధికారిక లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు, వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల మధ్య లోపించిన సమన్వయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవడు అధికారంలో ఉన్నా, జగన్ అధికారంలో ఉన్నా ఇంతకుముందు ఇట్లాగే జ్వరాలు వచ్చినాయి. ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే అప్పుడు ఇప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళడం మానేస్తున్నారు, లేదా గతి లేనప్పుడు వెళ్తున్నారు. అది ఆ వైద్య విధానం యొక్క లోపం. అదే సందర్భంలో ప్రైవేటు వాళ్ళకి దోపిడీకి గురవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం. పబ్లిక్కి ప్రైవేట్ మీద ఉన్న నమ్మకం ప్రభుత్వం మీద లేకపోవడం ఇక్కడ మెయిన్. అంతే తప్పించి ఇది చంద్రబాబు, జగను ఇట్లాంటి వీళ్ళ సక్సెస్ కాదు, వీళ్ళ ఫెయిల్యూర్ కాదు. అదే సందర్భంలో వాతావరణం మారినప్పుడు, ఎండల నుండి వర్షాలకి మారినప్పుడు ఖచ్చితంగా ఈ జ్వరాలు ఇవి రావడం అన్నది సహజం. అదేదో ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు. లేకపోతే మాట నిలబెట్టుకుంటారా లేదా అంటూ సీఎం చంద్రబాబు నిలదీసిన ఉద్యోగులు, ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్, లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక, ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ ఎన్జిఓ సంఘం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన ధర్నా చౌక్, వేలాదిగా తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇంతకంటే కామెడీ ఏమన్నా ఉందా? ఓపీఎస్ ఇస్తానని ఏమన్నా చంద్రబాబు హామీ ఇచ్చారా? సిపిఎస్ అన్నది ప్రారంభించింది అసలు చంద్రబాబు టైంలోనే. ఓపీఎస్ ఇస్తానని చెప్పింది ఎవరు? ఇంతకుముందు జగన్. ఓపీఎస్ అనలేదు, తను కూడా పెన్షన్ విధానాన్ని సిపిఎస్ను రద్దు చేస్తాడు. సిపిఎస్ను రద్దు చేసాడు, జీపీఎస్ ఇచ్చాడు గ్యారంటీ పెన్షన్స్కి. వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలన్నారు. ఓపీఎస్ ఇచ్చే ధైర్యం భారతదేశంలో ఏదో డ్రామాలాడే కొన్ని రాష్ట్రాల్లో తప్పించి నిజాయితీగా ఉండే ఏ రాష్ట్రం వల్ల కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం వల్ల కూడా కాదు. ఇస్తే దేశం అంతా కూడా అమ్మేసి ఉట్టి ఉద్యోగులకి పెన్షన్లకి జీతాలు ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ అడుక్కు తినాలా?
అన్ని సంక్షేమాలు వదిలేసేసి ఏ పని చేయలేరు అనమాట. అది తెలిసి కూడా కావాలని చేస్తున్నటువంటి ఇష్యూ. లేకపోతే ఆఫ్ఘన్ని అల్లాడించిన భూ విలయం అంటూ 6 తీవ్రత్వ భూకంపం, 800 మందికి పైగా మృత్యువాత, ఊళ్ళు నేలమట్టం, కుప్పకూలిన వ్యవస్థలు, కొండ ప్రాంతం కావడంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం, నత్తనడకం సహాయక చర్యలు, అన్ని విధాలు అండగా ఉంటామని ప్రధాని హామీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు అంటూ పాత్రికేయులపైన అక్రమ కేసు నమోదు, పోలీసుల అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీసు కేసా, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్నందుకు కక్ష సాధింపు, ఏడాదిగా ఇదే రీతిలో అక్రమ కేసులతో వేధింపులు, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న పోలీస్ శాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత, పంట నష్టం ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది, మనం ఎవరూ పట్టించుకొని మహా విపత్తిది, దేశవ్యాప్తంగా హెక్టార్కు ఏటా సగటున 21 టన్నుల మట్టి కొట్టుకుపోతుంది, తెలంగాణలో 13 టన్నులు, ఏపీలో 15 టన్నులు కొట్టుకుపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కుప్పంలోనూ యూరియా కష్టాలు అంటూ బగ్గుమన్న అన్నదాతలు, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రైతుల ఆందోళన, చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త, తూర్పుగోదావరి జిల్లాలో క్యూలో చెప్పులు, ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు, క్వింటా ఉల్లి పండించడానికి 2000 ఖర్చు, 1200 ఏమాత్రం గిట్టుబాటు కాదు, ఆత్మహత్యలే శరణ్యం అంటూ మంత్రి ఎదుట రైతుల ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు, భారత వైఖరితో ఏకీభించిన షాంఘై సహకార సంస్థ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన, జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గాం అంశం లేకపోవడంపై భారత్ నిరసన, సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ, తాజాగా పహల్గాం దాడిని ఖండిస్తూ ఎస్సీఓ డిక్లరేషన్, ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం, నిపుణులు అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటుకు సభ్యదేశాల ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దమ్ముంటే సభకు రండి అన్నటువంటి చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు చేయని చదునుకి సాయం, కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం, నెల్లూరు జిల్లా ముత్తకూరులో జగనన్న కాలనీ కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలం అప్పుడు ఇప్పుడు నీళ్లల్లోనే ఉంది, కాంట్రాక్టర్ ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా పోయలేదు, అయినా చదును పనులు చేసినట్టు అప్పట్లో నమోదు చేయించుకున్నారు. ఆయన మండల వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని అనుచేడు కావడంతో అప్పట్లో అధికారులు తొలగారు, జరగని ఆ పనులను జరిగినట్టుగా రికార్డు చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే జగనన్న కాలనీలో జరిగిన చదును పనులపై తనిఖీలకు ఆదేశించి తనిఖీల బృందం ముత్తకూరు ఎప్పుడు వెళ్ళి చూసినా అక్కడ కాలనీ స్థలం నీళ్లలోనే ఉంది, అయినా గత ప్రభుత్వంలో చేసిన పనులకు మొత్తం 25 లక్షల మేర బిల్లులు చెల్లించారు. ఆ కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లారు, అక్కడ పనులు జరగలేదని కోర్టుకు తెలిసి బిల్లును దోసిపుచ్చాలి, అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు, 19 లక్షలు చెల్లించేశారు, అప్పుడంటే వైసీపీ ఒత్తిళ్లతో తప్పులు, మరి ఇప్పుడు ఏమైందని ఈ బిల్లులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు చదువు చేస్తారు, మళ్ళీ గడ్డంతా మొలుస్తూనే ఉంటుంది, ఇది కామన్, అవి పని చెయ్యనంత వరకు నడిచేది. లేకపోతే కాళేశ్వరం అవినీతిలో హరీష్ దే ప్రధాన పాత్ర అంటూ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ, బీఆర్ఎస్లో కుటుంబ విభేదాలు మరింత ముదిరాయి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అప్పటి మంత్రి హరీష్ రావుదే ప్రధాన పాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణ చేశారు. ఆయన మాజీ ఎంపీ సంతోష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ అవినీతి అనకొండలని, వీళ్ళిద్దరి వల్లే కాళేశ్వరం ఎపిసోడ్లో తన తండ్రి కేసీఆర్కు మరకంటిందని చెప్పారు. సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కేసీఆర్ ఆలోచిస్తే వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకోవాలని ఆలోచించారు. 5 ఏళ్లు సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి ఇందులో ప్రధాన పాత్ర లేదా, అందుకే కదా 2వ విడతలో పార్టీ అధినేత ఆయన తప్పించింది. ఇదే హరీష్ రావు సంతోష్ రావు నాపై ఎన్ని కుట్రలు చేసిన భరించారు, నాపై బహిరంగంగా మీడియా మిత్రులతో రకరకాలుగా చెప్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి పాపం ఆవిడే శాపం అవుతుంది కేసీఆర్కి. లేకపోతే ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు అంటూ ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వివరాలు బయటపెట్టబోతున్నాను కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోడీ దేశానికి ముఖం చూపించలేరని అన్నారు. బీహార్లో ఓటర్ జాబితాలు ప్రత్యేక విస్తృత సవరణకు వ్యతిరేకంగా గత నెల 16న ఆయన ససారంలో ప్రారంభించిన ఓటర్ అధికార సారథ్యంలోకి ససారంలో అని రాసినట్టున్నారు. ఓటర్ అధికార యాత్ర సోమవారం పాట్నాలో జరిగింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒక బాంబు తుస్సుమంది, ఇప్పుడు మరొక పెద్ద తుస్సు బాంబు పెడతాడు అనుకుంటే ఈయన. లేకపోతే అద్దాల వంతెనపై విశాఖ అందాల వీక్షణ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంలో తొలిసారి కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ ఏర్పాటు విశాఖ తీరంలో సిద్ధమవుతున్న మరో పర్యాటక ఆకర్షణ అన్నటువంటి చాలా మంచి ఆలోచన. చక్కగా పబ్లిక్ అక్కడి నుంచి చూడటానికి ఈజీగా ఉంటుంది, సరదాగా కూడా ఉంటుంది. లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో 50 ఎకరాలు అంటూ రాజధాని అమరావతిలో సమాచార సాంకేతిక విప్లవం జోరందుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనిలో భాగంగా అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో ఏక్యూపీసీ ఏర్పాటుకి 50 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. దీనిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఏక్యూసీపీలో 183 బిట్ని ఇన్స్టాల్ చేసేందుకు 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకు వచ్చింది. చదరపడుకు ₹30 చొప్పున చెల్లించాలని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 4 ఏళ్ల పాటు ఏడాదికి 365 గంటలు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించి దీనికి ఐబీఎం అంగీకరించింది అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే రైతుకి తప్పనున్న తిప్పలు అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసింది. భూ వ్యవహారాలకు సంబంధించిన ఆధార్ సేవల నిర్ధారణకు వినియోగదారుల సేవల సంస్థగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎంపికైంది. మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే నేపథ్యంలో రెవెన్యూ శాఖకు భూముల సంబంధిత వ్యవహారాలు ఆధార్ యూజర్ ఏజెన్సీగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆధార్తో భూముల అనుసంధాన ప్రక్రియలో రెవెన్యూ శాఖకు మరింత కీలకంగా కాబోతోంది. ప్రస్తుతం ఆధార్ నిర్ధారణ యూజర్ ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థల ఏజెన్సీల చేతుల్లో ఉన్నాయి. వెబ్లాండ్లో రైతుల వివరాల ఆధార్ని సీడింగ్ చేయాలంటే తొలుత ప్రైవేట్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఐరిస్ డేటా ఇస్తున్నారు. ఆధార్ అథెంటికేషన్ ప్రైవేట్గా చేయాల్సి వస్తుంది. దీనివల్ల రికార్డుల సవరణ, ఇతర అంశాలు తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆధార్ అనుసంధానం కాలేదన్న పేరుతో రైతులకు పంటల బీమా, పంటల పెట్టుబడి వంటి సంక్షేమ పథకాలు కూడా సకాలంలో దక్కడం లేదు. ఆధార్ సీడింగ్ జరగడం లేదు. ఇటీవల కాలంలో కొన్ని వేల మంది రైతులు అన్నదాత సుఖీభావ్ స్కీమ్ కింద పంటపై పెట్టుబడి జమ కాలేదు. దీంతో రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న వెబ్లాండ్లోని భూమి రికార్డుల ఆధార్ అనుసంధాన పనులకు ఇకపైన పూర్తి స్థాయిలో ఆ శాఖ చేస్తే సమస్యలాంటి పరిష్కారం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.